జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి జరుగుతలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంను కేసీఆర్ ఎంతో తీర్చిదిద్దారని, అట్టి రాష్ట్ర ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కుప్పకూల్చుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఏదో ఒక ఇష్యూ తీసుకువస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అందులో భాగమేనని అన్నారు. విచారణ పేరిట నోటీసులు ఇస్తూ విషయం ఏమీ లేకున్నా సాగదిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ సర్కారు నడుపమని చెప్పి ప్రజలు ఒక అవకాశం ఇస్తే ఇవాళ సర్కస్ నడుపుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులందరూ కూడా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకమైనటువంటిది పనులు తప్ప అభివృద్ధి గాని సంక్షేమం గాని ఎక్కడ కూడా జరుగుతలేదు. 12 సంవత్సరాల క్రితం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక సౌకర్యాలు కేసీఆర్ గారు ప్రభుత్వం కల్పించింది. ఇవాళ రైతులకు సంబంధించి సాగునీరు రైతులకే కాకుండా అన్ని వర్గాల వాళ్లకు ప్రయోజనం కలిగే విధంగా గొప్ప అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం నానాడుండే. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా కుప్పకూలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పరిమితమైపోయింది. ముఖ్యంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది మనం గత 2-2.5 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము. ఓ టీవీ సీరియల్ లాగా ఎప్పుడైతే ఎలక్షన్ కనిపిస్తుందో అప్పుడు ఈ ముంగటికి వస్తూ ఉంటాయి. మనం గమనించడం కరెక్ట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాత ఈ కార్ రేస్ అని చెప్పి ఆ రోజు విచారణలు ఉన్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయితే అది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినట్టున్నాయి టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఇవాళ ఏదో బట్టగాల్చి మీదేయాలని చెప్పి ఇవాళ విచారణ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొన్న హరీష్ రావు గారిది విచారణ జరిగింది, కేటీఆర్ గారి పైన విచారణ జరిగింది, సంతోష్ రావు గారి పైన విచారణ జరిగింది. మరి పోలీసులు ఎందుకు చెప్తలేరు, విచారణలో ఏం చేసారో ఎందుకు చెప్తలేరో కూడా స్పష్టం చెప్పాలి. వాళ్ళు చెప్పకపోగా అక్కడ ఉన్నటువంటి మీడియా లీకేజీలు ఒకటి, అక్కడ అది అడిగినాము, ఇక్కడ ఇది చేసినాము, ఇంకోళ్ళని కూర్చోబెట్టినామంటే స్పష్టంగా విచారణ అనంతరం ఈ ముగ్గురు నాయకులు కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఏం వాళ్ళు విచారించారో, వీళ్ళు ఏం సమానం చెప్పిరో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారి విషయంలో ఈ రోజు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ ఇదే సిట్ విచారణకు సంబంధించినటువంటి అధికారులు కేసీఆర్ గారిని అడిగారు, మేము ఎక్కడికి రమ్మంటారు, మీకు సాక్షిగా మీ విచారణ అవసరం ఉందని చెప్పి వీళ్ళే లెటర్ రాస్తే కేసీఆర్ గారు చెప్పారు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, కేవలం ఫిబ్రవరి 11వ తారీఖు అంటే 10 రోజులలో మున్సిపల్ ఎన్నికలు ముగుస్తాయి, కానీ మున్సిపల్ ఎన్నికలలో నేను బిజీ ఉన్నా అని చెప్తే మళ్ళీ రేవంత్ రెడ్డి పంపినటువంటి స్క్రిప్ట్ ప్రకారం ఈ సిట్ అధికారులు లేదు మళ్ళొక అది వచ్చి ఖచ్చితంగా అటెండ్ కావాలంటే కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, మీరు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా మీరు చేసేటివన్నీ తప్పులే, అయినప్పటికీ కూడా చట్టాన్ని గౌరవిస్తా కానీ విచారణకు ఖచ్చితంగా హాజరైతా అని చెప్పి ఈ రోజు వాళ్ళు సమయం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి, కుంభకోణాలు చేయడం, స్కాములు చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీకి తెలియదన్నటువంటి విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది. ఇవాళ అనేక హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా ఏ ఒక్క హామీ సరిగా నెరవేర్చలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, అప్పుడున్నటువంటి సంక్షేమం తప్ప ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా కొత్తగా లబ్ధి పొందినటువంటి సందర్భం మనకు కనిపిస్తలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ఈ రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు త్వరలోనే చెమర గీతం ఈ ప్రజలే పాడతారని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ ఏదైతే కక్ష సాధింపుల చర్యలు చేస్తున్నారో దానికి ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ నిరసన తెలియజేస్తారు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పి మేము భావించుకుంటూ, కేసీఆర్ గారిని ఇబ్బంది పెడితే యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టినట్టు అన్నటువంటి విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని చెప్పి, ఏదైతే ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన జైలుకు పోయొచ్చిండు, ఆయన తప్పు చేసి జైలుకు పోయొచ్చిండు, రెండేండుగా దొరికి జైలుకు పోయొచ్చిండు, నేను జైలు పోయినా కాబట్టి అందరూ కూడా జైలుకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ముఖ్యంగా కేసీఆర్ గారు
ఏ విధంగా పరిపాలన చేశారో ప్రజలందరూ చూశారు, రాజకీయ పార్టీలన్నీ కూడా చూసినాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా కేసీఆర్ గారికి జరగదు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా నిలుస్తున్నటువంటి ఈ సందర్భం అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ నిరంకుశ చర్యలు చేపడుతున్నారో వారిని పూర్తిగా కూడా మా ధర్మపురి టిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, ఇదే విధంగా మీ వైఖరి కొనసాగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ఈరోజు 14 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన అందించి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని అబ్బురపరిచే విధంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణల పేరుతో ఏదైతే ఈ రోజున దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్ వేధిస్తూ ఉందో దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. కేవలం టీఆర్ఎస్ నాయకులను వేధించడం, అదేవిధంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో వారి నామరూపాలు లేకుండానే చేస్తామని చెప్తూ ఒకవైపు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంకొక వైపు కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను అప్రజాస్వామికంగా వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారు అనేక సందర్భాలలో సిఆర్పిసి సెక్షన్ 160 గురించి వారు క్షుణ్ణంగా చెప్పినా కూడా ఈరోజు నందినగర్లోని వారి నివాసంలో నోటీసులు అంటించి విచారణకు రావాలని చెప్పి వారిని పిలవడం ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీఆర్ఎస్ శ్రేణులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గమైన చర్యలు తీసుకుంటుందో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు అనేది ఒకటి ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఈట్కా జవాబ్ పత్తర్సే దేనా అని చెప్పి. ఖచ్చితంగా నువ్వు ఇవాళ ఇటుక పిల్లతోటి కొడుతున్నావు రేవంత్ రెడ్డి, మేమందరం కూడా గుర్తు పెట్టుకుంటాం. బండలతోటి తరిమి కొట్టే రోజు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.